హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, అంటే కాళ్ళు నల్లగా అయిపోవటము లేదా కాళ్ళకి పుండ్లులాగా పడటము. చాలామంది పేషెంట్లలో మేము చూస్తూ ఉంటాము, మాకు కాళ్ళు నల్లగా అయిపోతున్నాయండి, సన్నగా అయిపోతున్నాయండి, కాళ్ళకి పుళ్ళులాగా పడుతున్నాయండి అని చెప్తూ ఉంటారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళలో కొంత ఎక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది. షుగర్ లేని వాళ్ళలో కూడా ఇలాంటి జబ్బు అది ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి అంటే, చాలామంది లోపల కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు నడుం దగ్గర నుంచి కిందకి వచ్చేవి, అట్లాగే మళ్ళీ కింద నుంచి రక్తాన్ని పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల వల్లనే మన కాలుకి రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల యొక్క గోడలు బాగా గట్టిగా అయిపోయి రక్త ప్రసారం అనేది సాఫీగా జరగదు. అలాంటి వాళ్ళలో కాళ్ళు నల్లబడిపోవటము, అలాగే దురదల్లాగా రావటము, కాళ్ళు పుళ్ళులాగా పడిపోవటము జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఆర్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని కనుక చూస్తే, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పొగాకు అలవాటు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాయామం లేని వాళ్ళలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిమందికి వారసత్వంగా కూడా ఇలాంటి కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల యొక్క గోడలు గట్టిపడిపోయి దాని లోపల రక్త ప్రసారం సాఫీగా జరగకుండా ఉండేలాగా ఉండే జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం కొంతమందికి ఉంటుంది. సో మీలో ఎవరికన్నా సరే ఇలా కాళ్ళు నల్లబడిపోతా, కాళ్ళు సన్నబడిపోతా, లేకపోతే కాళ్ళకి పుండ్లులాగా పడి అట్లాంటి జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే, మీకు ఫస్ట్ షుగర్ బీపీ ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ అవి రెండు ఉంటే వాటిని పర్ఫెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే మూడవది, మన శరీరంలో ఉండే థైరాయిడ్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, విటమిన్ బి12 కానీ సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కాలుకి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి, స్కాన్లు చేస్తాం. ఆ స్కాన్లు చేస్తే ఇది గనక పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని నిర్ధారించగలిగితే ఆ జబ్బుకి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం కనుక చేస్తే కొన్ని సంవత్సరాల పాటు మీకేం పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ జబ్బు మొదలైన తర్వాత 7-8 ఏళ్లలో 10 ఏళ్లలో కాళ్ళకి రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి కాలంతా నల్లబడిపోయి కొంతమందికి కాళ్ళు వేళ్ళు తీసేయాల్సిన పరిస్థితి దాకా వస్తుంది. సో మీకు ఎవరికన్నా సరే పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది కనుక ఉంటే అది భవిష్యత్తులో రాబోయే ఒక గుండె జబ్బుకో పక్షవాతానికో కొంత సిగ్నల్ లాగా, సూచనలాగా కూడా పనికొస్తుంది. సో దాన్ని కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ తగ్గించడానికి కొన్ని కొత్త రకాల మందులు వచ్చినాయి. అవేంటి అంటే, రక్తాన్ని కొంత పల్చగా చేస్తాయి, రక్తనాళాల గోడల్ని కాస్త గట్టిదనం తగ్గేలాగా చేస్తాయి, అట్లాగే రక్త కణాల యొక్క ఆకారాన్ని మార్చి రక్త ప్రసారం సాఫీగా జరిగేలాగా చేస్తాయి. దానివల్ల మనం ఈ కాళ్ళకు సంబంధించి పుళ్ళు పడకుండా, ఒకవేళ పుళ్ళు పడినా సరే పూర్తిగా తగ్గిపోయేలాగా పరిష్కారం చేయించుకోవచ్చు. చాలామంది లోపల ఇవన్నీ కూడా మాకు షుగర్ వలన వస్తున్నాయేమని వాళ్ళు అనుకుంటారు, కానీ వాస్తవానికి షుగర్ వలన కలగజేసే ఒక జబ్బు ఇంకొక జబ్బులోకి దారితీస్తుంది. సో ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే దాన్ని కనుక పట్టించుకోకపోతే సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే లైంగిక సామర్థ్యాన్ని కోల్పోయి అంగం గట్టిపడకుండా ఉండేలాంటి సమస్య కూడా దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికన్నా సరే కాళ్ళు కొంత నల్లబడిపోతున్నా, కాళ్ళకి రక్త ప్రసారం సరిగ్గా జరగకుండా ఉంటున్నా, కాళ్ళకి పుళ్ళు పడుతున్నా సరే ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి వైద్యం చేయించుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి, జనరల్ మెడిసిన్.